ఒక అడవిలో మూషికం, లంబు, జంబు అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఒకరోజు వాళ్ళు అడవి నుండి పట్నం నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ వారికి బండిపైన వినాయకుడి విగ్రహం తీసుకుపోవడం కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన లంబుకి ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు లంబు ఇలా అంటాడు, అన్నా, మనం కూడా వినాయకుడిని కూర్చోబెడదామే, పూజలు చేద్దామే. అలా ఎలా అవుతుంది లంబు? మనం జంతువులం, మనం ఎలా కూర్చోబెడతాం వినాయకుడిని? అదేంటి మూషికం బావా అలా అంటావు? ఎవరి భక్తి వాళ్ళది, వాడి ఆలోచన కూడా బాగానే ఉంది. సరే పదండి, అడవిలో అందరి దగ్గర చందాలు వసూలు చేద్దాం. అలా ముగ్గురు కలిసి అడవికి బయలుదేరుతారు. వాళ్ళు మొదటగా కాకి ఇంటికి వెళ్తారు. ఏంటబ్బాయిలు ఇలా వచ్చారు? వదిన, అన్న లేరా? ఉన్నాడు, పిలుస్తా. యావండాయ్, మూషికం వాళ్ళు వచ్చారు. ఏంటి మూషికం, ఇలా వచ్చారేంటి? అన్న, వినాయకుడిని అడవిలో పెడదాం అనుకుంటున్నాం, అందుకే మేము చందా కోసం వచ్చాము. అడవిలో వినాయకుడు ఏంట్రా? అన్నా, అడవిక గణేష్ హైలైట్ ఉంటుంది. చంద ఇవ్వరా అదే జరా. సరే తీసుకోండి. అక్కడి నుంచి తిన్నగా వాళ్ళు ఏనుగు ఇంటికి వెళతారు. అప్పుడు అక్కడ ఏనుగు చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు కలిసి ఏనుగుతో ఇలా అంటారు, ఏనుగు మామయ్య, బాగున్నావా? వినాయకుడిని పెడుతున్నాం అడవిలో, అడవిక గణేష్, చందా ఇవ్వచ్చుగా? అదేంట్రా విచిత్రంగా అడవిలో పెట్టడం? మనం పెట్టగలుగుతామా మరి? దేవుడి మీద నమ్మకంతో ధైర్యం చేసి పెడదాము మామ. సరే పెట్టండి. వెళ్ళే ముందు జంబు ఇలా అంటాడు, మామ, ఏమనుకోకపోతే ఒక మాట. అత్తది కొత్త చీర ఉంటే ఇవ్వు, వినాయకుడిని డెకరేషన్కి వాడుకుంటాం. అక్కడి నుంచి తాబేలు దగ్గరికి వెళతారు. ఏంటి బాబా ఇలా వచ్చారు? తాతని పిలువు ఒకసారి. తాబేల్ తాత, పుష్కం బాబాయ్ వచ్చారు. ఏంటబ్బాయిలు ఇలా వచ్చారు? ఏం లేదు తాత, వినాయకుడిని అడవిలో పెడదామనుకుంటున్నాం. అవునా నాయనా, మీ ఆలోచన చాలా బాగుంది, తెస్తా ఉండండి. ఓయ్ తాత, కొంచెం తొందరగా రావే. నువ్వు నడిచే నడకకి నిమజ్జనం కూడా అయిపోతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి కోతి దగ్గరికి వెళతారు. ఏంటి మూషికం ఇలా వచ్చావు? కోతి బావా, మేము అడవిలో వినాయకుడిని కూర్చోబెడదామనుకుంటున్నాం, కాబట్టి పండ్లు, పూలు, పూజకు అన్నీ మీరే తీసుకురావాలి, సరేనా? అలాగే మూషికం. మూషికం తమ్ముడు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మనం అలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు ముగ్గురు సింహం దగ్గరికి వెళతారు. అక్కడ సింహం, పులి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది అడవిలో వినాయకుడిని పెడదాం అనుకుంటున్నాం.
అడవిలో వినాయకుడేంట్రా? బాగుంటుంది పెద్దయ్యా. పిల్లలు ముచ్చట పడుతున్నారుగా, పోనీలే. సరే పెట్టుకోండి. ఏ నక్క, ఇలారా, అలా కావలసినవన్నీ ఇచ్చి పంపు. ఏంటి మూషికం, నా దగ్గరికి రావచ్చు కదా, ఎందుకు పెద్దయ్య దగ్గరికి వెళ్ళారు? అక్కడి నుంచి వాళ్ళు నెమలి దగ్గరికి వెళతారు. అక్కడ నెమలి డాన్స్ చేస్తూ ఉంటుంది. అడవిలో వినాయకుడు పెడదామనుకుంటున్నాం. అడవిక గణేష్, మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తారా మేడం? ఏమంటారు మరి? వినాయకుడి దగ్గర డాన్స్ ప్రోగ్రామా? తప్పకుండా. దాంట్లో ఏముంది, మా పిల్లలకు చూడండి డాన్స్ కూడా ప్రాక్టీస్ చేయిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. అందరూ కలిసి మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. వాళ్ళు ప్రతిరోజు చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత వినాయకుడికి నచ్చి వారికి ప్రత్యక్షమవుతాడు. ఏంటి మూషిక, మీ ఎలుక తాత కైలాసంలో నాకు సేవ చేస్తూ ఉంటే నువ్వు ఈ అడవిలో నాకు పూజలు చేస్తున్నావు. ఈ వాతావరణం, ఈ పచ్చని చెట్లు, నాకు ఎలాంటి రంగులు లేకుండా మట్టి వినాయకుడిని పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఏ కోరిక కావాలో కోరుకోండి. స్వామి, చాలామంది మనుషులు ఈ కోతులు ఇంట్లలోకి వచ్చి ఆహారం తింటున్నాయి అని అంటున్నారు. ఈ అడవులను నరకడం వల్లే కదా స్వామి మేము ఇంట్లలోకి వెళ్ళి ఆహారం తినేది. స్వామి, వృక్ష రక్షిత రక్షిత అన్నారు కదా. కోతి బావ చెప్పింది నిజమే. మా పక్షి జాతికి కూడా ఒక సమస్య ఉంది. ఈ మనుషులు వారి శరీరంలో ఒక అవయవం లాగానే ఫోన్ని పట్టుకొని ఉంటున్నారు. వాటి రేడియేషన్ వల్ల మా పక్షి జాతి చాలా అంతరించింది. ఇప్పటి పిల్లలకు మా జాతే తెలియదు. అడవి మంచిగా ఉంటే వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. దానివల్ల ఈ జంతువులు, మనుషులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ మనుషులు అడవులని నరికివేసి ఆయుష్ తగ్గించుకుంటున్నారు స్వామి. మీరు నాకు నిత్యము భజనలు చేయడం వల్ల చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ మనుషులు సినిమా పాటలు పెట్టి నా పండుగకు అర్థం లేకుండా చేస్తున్నారు. మీరు అనుకున్నట్టు జరుగుతుంది. తదాస్తు. ఎలా ఉంది మా తాత చెప్పిన కథ? మీకు నచ్చిందా? తాత చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసేయండి. ఈరోజు భూలోకానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మూషికం? స్వామి, ఈ
రకరకాల రూపాలలో మిమ్మల్ని తయారు చేశారు. వెళ్ళి చూద్దామా? అవునా, సరే. 11 రోజులకు గాను బట్టలు పెట్టుకో, మనం భూలోక విహారానికి వెళ్దాము. సరే స్వామి. ఏనుగుపై కూర్చున్న వినాయకుడు మరియు చిట్టి వినాయకుడు. చివరకు మీ తండ్రి గారిని మీరు పట్టుకున్నట్టు కూడా తయారు చేశారు. ఈ వినాయక రూపాలను చూస్తుంటే నా కనులకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఈ మనుషులు రకరకాల ఆకారాలతో నా రూపాన్ని తయారు చేశారు. అక్కడ వాళ్ళు రకరకాల వినాయకుల విగ్రహాలను చూస్తారు. అలా ఇద్దరూ కలిసి ఆడుకుంటారు. ఆగు షణ్ముఖ్, నేను నిన్ను పట్టుకుంటాను. నువ్వు అవుట్ అయిపోతావు, నాకు తెలుసు. ఆగు షణ్ముఖ్, ఆగు ఆగు. అలా చాలా సేపటి తర్వాత ఇద్దరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు, షణ్ముఖ్, నీకు ఈరోజు స్కూల్ లేదా? అని నీకు తెలియదా? ఈ రోజు వినాయక చవితి, స్కూల్స్ కి హాలిడే ఇస్తారు కదా. వినాయక చవితి అంటే ఏంటి షణ్ముఖ్? వినాయక చవితి అంటే వినాయకుడి పుట్టినరోజు. ఈ రోజు మా అమ్మ పాయసం చేస్తుంది, వెళ్ళి తిందాం పదా. అవునా, నాకు కూడా పాయసం అంటే చాలా ఇష్టం. నా పుట్టినరోజు నాడు మా అమ్మ నా కోసం పాయసం చేసి పెడుతుంది. అలా ఇద్దరూ కలిసి షణ్ముఖ్ వాళ్ళింటికి వెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మ పూజ చేస్తూ ఉంటుంది. అమ్మా, ఇదిగో ఇలా చూడు, నా ఫ్రెండ్ వచ్చాడు. ఇతని పేరు విఘ్నేష్.
అమ్మా మాకు పాయసం పెట్టమ్మా. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంటుంది. ఆగు షణ్ముఖ్, పూజ అయ్యాక పాయసం పెడతాను. అవునా, సరే అమ్మా. అమ్మా, నా ఫ్రెండ్కి వినాయక చవితి అంటే ఏమిటో చెప్పమ్మా, తనకి తెలియదంట. వినాయక చవితి అంటే ఏంటో నేను చెప్తాను, వినండి. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు తను పసుపుతో ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ పసుపు బొమ్మ ప్రాణం పోసుకొని ఒక చిన్న బాలుడు వలె ఉంటాడు. ఆ బాలుడు పార్వతీదేవిని అమ్మా అని పిలవగానే తను ఎంతో సంతోషించి నువ్వు ఉమాపుత్రుడవి అని తనకు లాలించి ఉండ్రాలు పెట్టి తన అంతఃపురానికి కాపలాగా ఉండమని చెబుతుంది. ఎవరు వచ్చినా తన ఆజ్ఞ లేనిదే లోపలికి పంపరాదు అని చెప్పి వెళ్తుంది. అప్పుడు ఆ బాలుడు ఒక చిన్న గద పట్టుకొని అక్కడ నిల్చొని ఉంటాడు. అంతలో శివుడు అక్కడికి వస్తాడు. శివుడు సరాసరి లోపలికి వెళ్తుండగా ఆ బాలుడు శివుడిని అడ్డగిస్తాడు. ఎవరు నువ్వు, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని శివుడు అడగగానే నేను ఉమాపుత్రుడను, మా అమ్మ ఆజ్ఞ లేనిదే ఎవ్వరు కూడా అంతఃపురంలోకి వెళ్ళకూడదు అని అంటాడు. అప్పుడు శివుడు నేను మీ అమ్మ భర్తని, నాకు ఎవరి ఆజ్ఞ అవసరం లేదు అని అంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండిస్తాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి అది చూసి కోపంతో కళ్ళు ఎర్రగా చేయగానే సకల దేవతలు భయపడతారు. అప్పుడు శివుడు ఉత్తరం వైపున ఏదైతే తలపెట్టి పడుకుంటుందో దాన్ని తీసుకొని రమ్మని చెబుతాడు. కాసేపటికి వాళ్ళు ఏనుగు తలను తీసుకొని వస్తారు. బ్రహ్మదేవుడు ఆ తలను ఆ ముండానికి అతికించి ఆయుష్ పోస్తాడు. తర్వాత శివుడు ఆ బాలుడికి వినాయకుడు అని నామకరణం చేస్తాడు. అలాగే గ్రహాలన్నిటికీ అధిపతిని చేస్తాడు. కాబట్టి వినాయకుడిని గణపతి అని కూడా పిలుస్తారు. మరియు ప్రతి పూజలోనూ మొదటగా వినాయకుడికి పూజ జరగాలని చెప్పి కూడా వరం ఇస్తారు. అందుకే ఆ రోజున మనము అందరం వినాయక చవితిని జరుపుకుంటాము. ఏకదంతం వినాయకం విఘ్నహరం భజ గజాననం, ఏకదంతం ఉమాసుదం విఘ్నహరం భజ గజాననం, మూషికవాహన గజాననం మోదకహస్తా గజాననం, చామరకర్ణ గజాననం విలంబిత స్తోత్ర గజాననం, శంభుకుమార గజాననం షణ్ముఖ సోదర గజాననం. పూజ పూర్తి అయిన తరువాత వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరికీ పాయసం, లడ్డు, పులిహోర, ఉండ్రాళ్ళు అన్నీ తినడానికి పెడుతుంది. వాళ్ళు అందరూ కలిసి భోజనం చేసేస్తారు. అదే ఇంట్లో వినాయకుడికి మూషికం కనిపిస్తుంది. ఏంటి మూషికం, నువ్వు కూడా ఈ ఇంటికే వచ్చావు? స్వామి, ఈ ఇంట్లో నుండి పిండి వంటకాల గుమగుమలు చాలా బాగా వచ్చాయి. నేను వచ్చి చెబుదామని లోపు మీరే వచ్చారు. తరువాత కొద్దిసేపటికి వినాయకుడు వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు. షణ్ముఖ్, నేను వెళ్ళి రానా? అవునా, ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు వెళ్ళిపోతా అంటుంటే నాకు బాధగా అనిపిస్తుంది విఘ్నేష్. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా లేట్ అయ్యింది, నేను వెళ్తాను. సరేలే, ఈసారి వచ్చినప్పుడు నువ్వు నాతో చాలాసేపు ఆడుకోవాలి, సరేనా? బాయ్. వినాయకుడు కొద్ది దూరం నడిచి తరువాత పిల్లవాడి రూపంలో నుండి తన రూపంలోకి మారి మూషికం, వెళ్దామా మరి? పదండి స్వామి, కైలాసానికి వెళ్దాం. అలా ఇద్దరూ కలిసి తిరిగి భూలోకం నుండి కైలాసానికి వెళ్ళిపోతారు. అలా షణ్ముఖ్
వినాయకుడి స్నేహం వల్ల హ్యాపీగా ఉంటాడు. ఎలా ఉంది మా తాత చెప్పిన కథ? మీకు నచ్చిందా? తాత చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసేయండి.